వెల్కమ్ టు సుమన్ టీవీ. నరాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి, కారణాలేంటి, ఏం తప్పులు చేస్తున్నారు, రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, వస్తే గనక ఏం చేయాలి, రెమెడీస్ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్ తో మాట్లాడిద్దాం. సార్, హలో సార్. హలో మేడం. సార్, నరాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి, కదలలేకపోతున్నాం, ఇంట్లో కుక్ చేసుకోలేకపోతున్నాము. సో ఇలా అయితే రకరకాల ఇబ్బందులు అయితే మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి సార్. మరి ఏం చేయాలి దీనికి? అసలు రీజన్స్ ఏంటి, రీజన్స్ తో పాటు మీరేం టిప్స్ తెలియజేస్తారు సార్? రీజన్స్ ఏంది అంటే నేను ఫస్ట్ మీకు ఒకటి క్వశ్చన్ అడుగుతా. ఈ లైట్లు వెలుగుతున్నాయి కదా, ఎట్లా వెలుగుతున్నాయి? దాంట్లోకి వెళ్ళి రోషని ఎట్లా వస్తుంది? ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది, వైర్లలో పోతుంది, లైట్లు మోగుతున్నాయి, అవునా కదా? ఇప్పుడు ఎలక్ట్రిక్ బండ్లు ఉన్నాయి, ప్లగ్ పెడతాం, చార్జ్ చేస్తాం, అవి నడుస్తాయి. అంటే ఏంది, లోకంలో ఎన్నో నడిచేది లైట్ మీద నడుస్తాయి. ఇప్పుడు నేను చెప్తా, మన శరీరం కూడా కరెంట్ మీద నడుస్తుంది. నేనేం చెప్తున్నాను, మన శరీరం కూడా దేని మీద నడుస్తుంది? కరెంట్. ఓకే, లైక్ బ్లడ్ అంటారా? నర్వ్స్ కాదు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్క గంట మీ జీవితంలో కరెంట్ లేకపోతే మీ అంటే సరౌండింగ్స్ లా మీ మైక్రోవేవ్ పని చేయదు, వాషింగ్ మిషన్ పని చేయదు, మిక్సీ పని చేయదు, ఏది పని చేయదు, లిఫ్ట్ కూడా పని చేయదు. మళ్ళా దిగాలి, అరే మోకాలు నొప్పి ఉంది, లిఫ్ట్ లోకి వెళ్ళి మీరు ఉండేది 30వ ఫ్లోర్ లా, మళ్ళా అరే ఎట్లా ప్రాబ్లం అయిపోతుంది కదా. అది గంటకే, మొత్తం రోజుకి ఎంత ప్రాబ్లం, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయితే ఇప్పుడు నేనేం చెప్తా అంటే, మన శరీరం నడిచేది కరెంట్ మీద. ఇప్పుడు మీ బాడీలోనే కరెంట్ లేదనుకోండి, దాని అర్థమైంది ఫినిష్ పని, అసలు ఏం పని జరగదు, అసలు ముందుకు కదలదు డే. కాదు, మన శరీరంలోనే లేదు కరెంట్ అంటే ఏంటంటే మనం ఇంకా వెళ్ళిపోయినాం అట్లా. అది ఉంది మెయిన్ కాన్సెప్ట్. ఎందుకు, ఇప్పుడు ఇది బుర్రా ఉంది, దీనికి వచ్చేసి ఒక పైప్ లాగా ఉంటది, దీన్ని స్పైనల్ కార్డ్ అంటారు. స్పైనల్ కార్డ్, ఓకే. ఇది స్పైనల్ కార్డ్, ఇది బ్రెయిన్. ఇప్పుడు దీన్ని చెప్తారు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే నరాల సిస్టమ్. ఏమైతుంది, ఇది మెడ భాగం, ఇది వీపు భాగం, ఇది నడుము భాగం, 3 భాగాలు. ఓకేనా? ఇది మెడ భాగంలో మీకు ఈ నరం దబాయించిపోయింది అనుకోండి. ఎట్లా దబాయించిపోతుంది, ఇక్కడ బొక్కలు ఉంటాయి, ఇవి ఖరాబ్ అవుతాయి, ఇక్కడ బొక్కలు ఉంటాయి కదా, అవి ఖరాబ్ అయిపోయి ఇట్లా రగడాయించుకుంటాయి. ఒక మోకాలు నొప్పుల వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. అయితే అట్లా రబ్ చేసుకుంటే ఏమైతుంది, ఈ స్పైనల్ కార్డ్ కూడా లాక్కుంటా రబ్ చేసుకుంటాయి. అప్పుడే పోయి ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటది దాని మీద ప్రెషర్ వేసి దాన్ని ఇట్లా తయారు చేస్తాయి, జరా డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు మన శరీరం దేని మీద నడుస్తుంది? కరెంట్ మీద. దీంట్లో రక్తం పోతలేదు, కరెంటే పోతుంది. రక్తం పోవట్లేదు, కరెంటే పోతుంది. ఈడికెళ్ళి నరాలు మీ చేతికి సప్లై చేస్తాయి, ఇక్కడ మీ చేతులు ఉంటాయి, దీనికి సప్లై చేస్తాయి కరెంట్. ఇప్పుడు అయితే మెడ నరాలు వచ్చేసి చేతులకి పోతాయి, తలకి కూడా పోతాయి. అరే తల మొత్తం నొప్పి ఉంది అంటారా లేదా? మొత్తం తల తిరుగుతుంది, నడుస్తుంటే ఇట్లా ఇట్లా పోయి కూడా నడుస్తారు కొందరు. అది ఎందుకైతుంది, వాళ్ళ ప్రాబ్లం గేట్ లో ఉంటది. గేట్ అంటే వాకింగ్ స్టైల్. సింహం ఎట్లా నడుస్తుంది, పులి ఎట్లా నడుస్తుంది, అట్లా వాళ్ళ గేట్ అట్లా, అంటే వాళ్ళ నడిచే స్టైల్ అట్లా. ఇప్పుడు మంచిది స్టైల్ కూడా మారిపోతుంది. ఎందుకు, ఒక్కొక్కసారి మెడ నరాల్లో ప్రాబ్లం ఉండడం వల్ల. ఒక్కొక్కసారి ఈ ట్రాన్స్ఫార్మర్ ఉందా పైన, ఇది ట్రాన్స్ఫార్మర్, ఇది మెయిన్ వైర్ అనుకో, దీంట్లో కూడా ప్రాబ్లం అయితే నడక చేంజ్ అయిపోతుంది. పక్షవాతం వచ్చింది, పాలిశ్వాతం వచ్చింది అవుతుంది అట్లా. అయితే అదొకటి మీకు అర్థమైంది. మళ్ళా చక్కర్లు వస్తున్నాయి, కూర్చొని ఇట్లా చూస్తే రూమ్ తిరిగినట్టు అవుతుంది, తల తిరిగినట్టు అవుతుంది, తల పట్టేస్తుంది, ఒక్కొక్కసారి ఇక్కడ పట్టేస్తుంది, ఒక్కొక్కసారి ఇక్కడ పట్టేస్తుంది. ఇక్కడన్నా ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడన్నా ప్రాబ్లం ఉంటుంది. మళ్ళా దాని తర్వాత ఈ చేతులల్లా తిమ్మిర్లు వస్తున్నాయి, చుమ్ అవుతుంది, చేతులల్లా తిమ్మిర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి మొత్తం బాడీ మొత్తం ఒక గిన్నె పెట్టి దాంట్లో వేడి నీళ్ళు వేసి నా బాడీ దాంట్లో వేసేసిండ్రు అనేసి అట్లా ఫీలింగ్ వస్తుంది. ఒక పేషెంట్ అంత మంట, పొగ మొత్తం ఇట్లా శరీరంలో ఒక్కొక్క ఇంచ్ మొత్తం ఇట్లా కాలుస్తుండ్రు ఎవరో.
అట్లా ఫీలింగ్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల, ఇక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల, ఇక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల. మళ్ళీ దాని తర్వాత ఇది ఈ భాగం ఇది. అయితే ఈడికెళ్ళి కిందికి కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్లకు ఇక్కడ నుంచి నరాలు సప్లై అవుతాయి. ఇప్పుడు ఈ కాళ్ళు ఫోల్డ్ చేస్తే జరా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా నిల్చుంటే మొత్తం లాగుతుంది. కిందికి వెళ్ళి పైకి, పైకి వెళ్ళి కిందికి. ఇవి చుమ్ అవుతాయి. మళ్ళా నొప్పి. ఎంత ప్రెస్ చేసినా ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది, మళ్ళీ వదిలేసినప్పుడు జరా మళ్ళా నొప్పి ఎక్కువ అవుతుంది. మొత్తం నైట్ కూర్చొని వాళ్ళ మన్మరాల్ని అరే ఒత్తురా 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 అని నిద్ర కూడా పట్టదు సార్, నిద్ర కూడా పట్టదు. అట్లా అయిపోతుంది. అయితే ఏంటంటే ఇది నరాలు ఇట్లా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు మనము ఇది నరాలు ఎట్లా పనిచేస్తాయి మనకు అర్థమైంది. ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి? ఈ స్పైనల్ కార్డ్ బొక్కలు డ్యామేజ్ అయినా డ్యామేజ్ అవుతుంది. మళ్ళా ఇక్కడ సియాటికా అనేసి మీరు విన్నారా? ఆ సియాటికా అనేది నరం ఈడికెళ్ళి వస్తుంది ఇట్లా. అదైతే హారబుల్ ఉంటుంది సార్, అసలు ఇంకా తట్టుకోలేదు. చూడండి, 2-3 వైర్లు కలిసి సియాటిక్ నర్వ్ తయారు చేసి, సియాటిక్ అంటే ఒక నర్వ్ పేరు, అది సియాటిక్ నర్వ్. ఆ నర్వ్ ని తయారు చేసి ఇట్లా బ్రాంచెస్ మళ్ళా ఇక్కడ చుమ్ లాగుడు, గుంజుడు, ఏం సుధరించకపోవడం అట్లా చేస్తాయి. విపరీతంగా ఉంటుంది సార్, విపరీతంగా. ఇప్పుడు ఇది ఎందుకు అవుతుంది? నిల్చున్నప్పుడు స్ట్రేట్ గా నిల్చోండి. ఇట్లా నిల్చుంటారు, ఇట్లా నిల్చుంటారు, ఇట్లా నిల్చుంటారు. ఒక్క పోస్చర్ మెయింటైన్ చేయరు. ఒక్క కాలు మీదనే మొత్తం బరువు వేసి ఇట్లా ఒంగేసి నిల్చుంటారు. అట్లా ఒంగేసి నిల్చోవద్దు, ఒంగేసి కూర్చోవద్దు. స్ట్రేట్ గా కూర్చోవాలి, స్ట్రేట్ గా పడుకోవాలి. అవునా కాదా? సోఫాలు ఎట్లా తయారు చేస్తారు? ఇట్లా ఉంటుంది దాని షేప్. అంటే మనిషి ఇట్లా కూర్చుంటాడు. అవునా కాదా? ఇట్లా కూర్చుంటే ఏమైతుంది? ఇక్కడ మెడ నరాల మీద ప్రెషర్ పడుతుంది, నడుము భాగం మీద ప్రెషర్. ఇది మొత్తం గుంజుకొని పోతుందా? అవునా కాదా? గుంజుకొని పోయినప్పుడు ఏమైతుంది? ఇక్కడ డ్యామేజ్, ఇక్కడ డ్యామేజ్, L4 L5 డ్యామేజ్, C5 C6 డ్యామేజ్. ఖతం. మీరు చేతితోటి చేస్తున్నారు, మీ చేయితోటి చేయి ముట్టుకోకుండా చేస్తున్నారు మీరు. అట్లా మీరు ఇట్లా చేసుకొని లేని రోగాలు తెచ్చుకుంటారు. సో సిట్టింగ్ పోస్చర్, స్టాండింగ్ పోస్చర్స్ కూడా ఎప్పుడు నిటారుగా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏమన్నా అంటే 1.5 లక్షలు పెట్టి సోఫా కొన్నామంటారు, 1.5 లక్షలు పెట్టి రోగం ఉన్నారు మీరు, సోఫా కొనలేదు. అట్లా అది మీరు రియలైజ్ చేయండి. అట్లా. సో ఈ నర్వ్స్ కి సంబంధించిన ప్రాబ్లం అయితే క్లియర్ గా మాకు చాలా క్లుప్తంగా అర్థమైంది సార్. మరి ఏమైనా అది మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతుంటాం, ఇంకా టిప్స్ ఏమైనా ఫాలో అవ్వాలా సార్? రెమెడీస్ ఏం టిప్స్ అంటే, మీరు డైలీ క్యాలెండ్యులా టీ వాడాలి. క్యాలెండ్యులా టీ వాడాలి. క్యాలెండ్యులా టీ ఏంది? ఇది మీకు బంతి పువ్వులు ఉంటాయి కదా, బంతి పువ్వుతోటి ఇది తయారు చేస్తారు. ఎట్లా తయారు చేయాలి? 4 బంతి పువ్వులు 1 కప్ ఆఫ్ వాటర్ లో వేసేయాలి, బాయిల్ చేయాలి. అది బంతి పువ్వులు టీ రెడీ. ఫిల్టర్ చేయండి, తాగండి, అంతే. ఇది ఎందుకు? ఇది మనకు నరాల్లో ఏదైతే మైలిన్ షీత్ ఉంటది కదా, అది జర గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు తినేది తింటున్నారు, అయినా B12 అబ్జర్వ్ అయితలేదు మీ కడుపులో, ఇది అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు రక్తహీనత వల్ల కూడా నరాలది నొప్పులు అవుతాయి, అది అవ్వకుండా చేస్తుంది. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఇది తాగండి, నరాల్ని గట్టిగా చేయండి. అయినా తగ్గలేదు, ఇప్పుడు పక్షవాతం వచ్చింది, మళ్ళీ DDD వచ్చింది, స్పాండిలోసిస్ వచ్చింది, లేదంటే మైలోమలేషియా వచ్చింది. అటువంటప్పుడు మీకు సర్జరీ లేకుండా హోమియో మెడిసిన్స్ వాడండి. హోమియో మెడిసిన్ వాడితే మీ రోగం మొత్తం విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ హోమియోపతి మందులు తగ్గిస్తాయి మీకు. సో ఏ విధంగా మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే సార్. నమస్తే.